దేవుని దాసురాలకు ప్రభునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో అందరికీ శుభాభివందనాలండి. దేవుడు ఉదయకాల సమయాన్ని, ప్రాతకాల సమయాన్ని, మరొక నూతన శుభదినాన్ని దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహింపజేశాడు. భక్తుడు ఇజ్గే అన్నట్లుగా సజీవులే కదా ప్రభా నిన్ను స్తుతించేది, మృతులు నిన్ను స్తుతించలేరు కదా అన్నట్లుగా దేవాతి దేవుడు సజీవులుగా ఉంచి సజీవుడైన ప్రభు అయిన యేసు ప్రభు పాదాలు పట్టుకునే భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహింపజేశాడు. ఇరుముఖ ఏర్పాట్లు చేయబడిన లేఖన భాగంలో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకున్నామండి. 28వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుమని ఆయన చెప్పసాగాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. దయాళుడైన తండ్రి, నీ పాదములకు స్తోత్రం. ఉదయకాలపు వేళ యేసు వైపు చూసుచు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయకాలపు వేళ నీ పాదాలు పట్టుకునే భాగ్యాన్ని అందరూ మీరు దయచేస్తున్న విధానం కొరకై స్తోత్రం. ఈ మీట్లో ఇన్ని బిడ్డలు ప్రభా, పాటలు పాడిన బిడ్డలు ఉన్నారు, ప్రార్థించిన వారు ఉన్నారు, నడిపిస్తున్న బిడ్డలు ఉన్నారు. 10 నిమిషాలు ప్రభావాలు పడిన ఏ బిడ్డను మీ పాదాల చెంతకు వస్తూ ఉండగా మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఏ హృదయానికి ఏ మాట కావాలో మీరు వినిపింప చేయండి. ఈ వాక్యం జుంటి తేనెల కంటే, ధారల కంటే మధురమైనటువంటి మాటలు, నెమ్మదినిచ్చే మాటలు, సంతోషాన్నిచ్చే మాటలు. నీ మాటలు తండ్రి మేము ఉచ్చరిస్తూ ఉండగా మా హృదయాలను మేము చేర్చుకొని మేము ఎలా జీవించాలో మాకు మీరు నేర్పించండి. నడిపిస్తున్న అయ్యగారిని, అమ్మగారిని, మమ్మల్ని అందరినీ ఇలాగూ సమకూర్చిన విధానం కొరకై స్తోత్రములు చెల్లిస్తూ ఈ వాక్యం మా హృదయాలలో నాటుకునే భాగ్యాన్ని దయచేస్తాను కూడా నమ్మొచ్చు. యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ నామ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం కొరకై ఇబ్రాయీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి ఆఖరి వచనాల వరకు మనం చదువుకున్న చక్కటి పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక. దేవుని సన్నిధిలో మోషేను గురించి భక్తులు ఆ అధ్యాయంలో మనకు రాస్తారు. మంచి మాటలు అందులో మనకు కనపడతాయి మోషేను గురించి. అలాగే మార్కు సువార్తలో కూడా మనం ఒక చక్కటి మాట మనం చదువుకున్నాం. ఇక్కడ ఆ పై వచనాలను గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు కింది వచనంలోనికి వచ్చేసరికల్లా పేతురు ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తాడు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. పేతురు గురించి, మనకు భక్తుడైన పేతురు గురించి అనేక విషయాలు మనం ఎరిగినటువంటి వారమే, మనము చదువుతూ ఉన్నటువంటి వారమే, వింటున్నటువంటి వారమే. పేతురు ముందుండి ఆయనతో సంభాషించేవాడు, మాట్లాడేవాడు, ఏదైనా చేయగలిగినటువంటి వాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పేతురు అన్నటువంటి మాట ఏంటంటే, మేము సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని నేను వెంబడించా అనే మాట మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఏమి విడిచిపెట్టారు వీళ్ళందరూ, శిష్యులైనటువంటి వారందరూ అని మనం గమనిస్తే, ఇదే మార్కు సువార్తలో
మార్కు సువార్తలో మనం చదువుతూ ఉన్నప్పుడు మొదటి అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త ప్రారంభం అనే మాట మనం గమనిస్తాం. ఆ సువార్త ప్రయాణంలో 17వ వచనంలో ఒక చక్కటి మాట మనం గమనిస్తే, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. 18వ వచనం, వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. 19వ వచనం ఆఖరి భాగంలో కూడా మనం గమనిస్తే 19వ వచనంలో కూడా మనం గమనిస్తే, వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయి దోణిలో జీతగాండ్రుల వద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. పేతురు భక్తుడు అన్నాడు, మేము సమస్తాన్ని విడిచిపెట్టామయ్యా, మేము విడిచిపెట్టాం అని ఆయన అంటూ ఉన్నప్పుడు ఏమి విడిచిపెట్టారు వారు, ఏమి విడిచిపెట్టారు అని మనం గమనిస్తే, వారు సమస్తాన్ని విడిచిపెట్టారు. ఏమి విడిచిపెట్టారు? యేసు ప్రభు పిలిచినప్పుడు వారు వలలు విడిచారు అని 17వ వచనంలో మనం చూస్తాం. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. వలలు విడిచి వెంబడించారు. రెండవది దోణులు విడిచారు. మూడవది మనం గమనిస్తే, వారు జీతగాండ్రు గలవారై ఉన్నారు కూడా. వారు పని చేయించేవారు, వారి దగ్గర పని కలిగినటువంటి వారు, వారు పనిని విడిచిపెట్టారు. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు 16వ వచనంలో కూడా మనం చదివితే, ఆఖరి మాటలో మనం చదివితే, సముద్రములలో వలలు వేయుట చూసెను వారు జాలరులు అనే మాట మనం గమనిస్తాం. మేము సమస్తాన్ని విడిచిపెట్టామయ్యా అని వారు అన్నారు. ఏమి విడిచిపెట్టారో కొన్ని విషయాలు మనము ఆలోచన చేశాం. అయితే ప్రభువు ఒక పని కలిగినటువంటి వాడిగా మనం గమనిస్తాం. వారు సముద్రములలో వలలు వేయుట చూసెను వారు జాలరులు అని మనం గమనిస్తాం. పని లేని వాడిని దేవుడు పిలవలేదు, పని లేని వాడిని దేవుడు పిలవడు కూడా. అయితే వారు జాలరులు. వారు ఏం చేసేవారంటే చేపలు పట్టేవారు. వారు మరి విశేషంగా సముద్రములలో వల వేయుట చూశారు. ఎవరిని పడితే పని లేనటువంటి వారిని పిలవలేదు, కానీ వారు పనిచేస్తూ ఉన్నారు. లోకములో వారు పనిచేస్తూ ఉన్నారు, సముద్రం మీద పనిచేస్తున్నారు. కష్టజీవులు అని అనవచ్చు. ప్రతిదినం ఉదయకాలం నుండి రాత్రికాల సమయంలో చేపలు పట్టడానికి వారు వెళ్ళేవారు. వారు కష్టజీవులు, పనిచేసేవారు, సముద్రం వలలు వేసేవారు. పనిచేసే వారినే దేవుడు పిలుస్తాడు అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. దేవుడు నిన్ను నన్ను కూడా అలాగే పిలిచాడు. దేవుడు నిన్ను నన్ను కూడా అలాగే ఎన్నుకున్నాడు. అయితే వారు విడిచిపెట్టడం చాలా విశేషమైనటువంటి సంగతి. జీవనోపాధిని విడిచిపెట్టారు, జీవితాన్ని విడిచిపెట్టారు, సముద్రాన్ని విడిచిపెట్టారు, వలలు విడిచిపెట్టారు, దూరను విడిచిపెట్టారు, జీతగాండ్రులను వదిలిపెట్టారు, తల్లిదండ్రులను వదిలిపెట్టారు. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. అందుకే ఆయన అన్నాడు, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను మేము వెంబడించాం అని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. విడిచిపెట్టడం గొప్ప భాగ్యం. విడిచిపెట్టి బ్రతకటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతని ఈ వాక్య భాగం ద్వారా మనము ఆలోచన చేయవచ్చు. సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి శిష్యులను మనం గమనిస్తాం. ఇదే మాటను మనం గమనిస్తే రాజుల 2వ గ్రంథం లేక రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం ఒక్కసారి సాయం చేయండి. 19వ వచనం అనుకుంటా. 19వ అధ్యాయం 19వ వచనం, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనములో ఒక మంచి మాటను కూడా మనం చదవచ్చు. 19వ అధ్యాయం 19వ వచనంలో ఏలియా అతని నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనపడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా
అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పెరగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవుడగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా మనం గమనిస్తే ఏలియాను ఇక్కడ మనం గమనిస్తాం. ఏలియాను మనం గమనిస్తాం. ఏలియా ఎలీషా ఇద్దరు మంచి శిష్యులు కలిగినటువంటి వారు, గురు శిష్యులు. ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి మాట ఏంటంటే ఏలియా ఆయన 12 అరకలు దున్నుతూ ఉన్నటువంటి వాడు, అంటే పని కలిగినటువంటి వాడు. ఎలీషా పని కలిగినటువంటి వాడు, పని చేసేవాడు. తన పనివారితో కూడా ఈయన కూడా అరకను దున్నేవాడు. అక్కడ మనకు 12 అరకలు కలిగిన ఎడ్ల నుంచి అనే మాట మనం గమనిస్తాం. 12వ అరకను కూడా తాను తోలుచుండేవాడు. ఏలియా పని చేసేవాడు, ఎలీషా పని చేసేవాడు, పనికి వస్తాడు కదండి. పని చేసేవారు ఎవరైనా ఎప్పుడైనా పని చేస్తూనే ఉంటారు. అలాగైతే ఏలియా వారి అనుబంధాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయనను ఎప్పుడైతే పలకరించినప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నాకు కొంచెం సమయం ఇవ్వండి అని ఏలియా వెళ్ళిపోయాడు. తాను ఏదైతే ఆటంకంగా ఉందో ఆ అరకలను లేక ఎడ్లను తీసుకున్నాడు, వధించాడు, విందు చేశాడు. ఇక మీతో నాకు పని లేదనుకున్నాడు. భోజనం చేసి ఆఖరి వచనంలో 21వ వచనంలో భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేసెను అనే మాట మనం గమనిస్తాం. పని జరిగించాలి అంటే ఏదో ఒకటి మనం సమర్పించుకోవాలి, ఆ పనిని విడిచిపెట్టాలి. ఆ పనిని మనం విడిచిపెట్టినప్పుడు మనం ముందున్నటువంటి పనిని చక్కగా మనం చేయగలం. ఎలీషా పిలిచాడు, ఎలీషా అభిషేకించాడు, ఎలీషా పిలిచినప్పుడు భక్తుడిని ఎలీషా పిలిచినప్పుడు ఏలియా అరగదున్నుతున్నాడు, వస్తూ ఉన్నాడు. అయ్యా రండి అంటే ఆయన ఏదైనా ఆటంకం ఉందేమో, ఒకవేళ మరలా ఈ అరకల దగ్గరికి రావాలేమో, లేక ఎద్దుల దగ్గరికి రావాలేమో, అలాగ రాకుండా ఉండాలి అంటే అవి నాకు ఆటంకంగా ఉండకూడదు అని భక్తుడు ఏలియా ఆలోచన చేసి అతనికి ఉన్నటువంటి వాటిని దూరం చేసుకున్నాడు, వాటిని వధించాడు. అంటే ఇక వాటి దగ్గరికి నేను రాకూడదు అనుకున్నాడు, వాటిని వదిలించాడు. ఆఖరి మాటలు అంటాడుగా, ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేసెను. ఏలియాను వెంబడించిన ఎలీషాను ఇక్కడ మనం గమనిస్తాం. ఏలియాను వెంబడించిన ఎలీషాను మనం గమనిస్తాం. ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడో ఎలీషా కూడా అంతకంటే రెట్టింపు అద్భుతాలను ఆయన జరిగించాడు. ఏలియాను కొండల ప్రవక్త అంటారు, ఎలీషాను కుండల ప్రవక్త అని అంటారు. రెట్టింపు ఆశీర్వాదాన్ని శిష్యునికి ఎలీషాకు దేవుడు అనుగ్రహింపజేస్తాడు. కారణం ఏమిటి అంటే విడిచిపెట్టాడు, తనలో ఉన్న వాటిని ఆయన విడిచిపెట్టుట గొప్ప భాగ్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన విడిచిపెట్టాడు. దేనిని విడిచిపెట్టాడు? పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టాడు, ప్రభు సన్నిధిని వదిలిపెట్టాడు, ఆనందాన్ని వదిలిపెట్టాడు, సంతోషాన్ని వదిలిపెట్టాడు. స్తుతుల నుండి, ఆ స్తుతుల జరిగే స్థలములో నుండి ఆయన వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఆయన విడిచిపెట్టాడు, లోకంలోనికి వచ్చాడు. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఆయన పడ్డాడు. మనం చూస్తాం, సువార్తలలో మనం గమనిస్తాం. అలాగే ఎలీషా కూడా తాను అరకలను ఆయన విడిచిపెట్టాడు, ప్రభువును వెంబడించాడు, దేవుని వెంబడించాడు, అనేక మందికి సువార్తను ప్రకటించాడు, ధైర్యము కలిగి ప్రకటించాడు. మనం చూస్తాం రాజుల గ్రంథాలలో మనం చూస్తే అనేక సంగతులు మనకు అక్కడ
కనిపిస్తూ ఉన్నాయి. అలాగైతే విడిచిపెట్టుట గొప్ప భాగ్యం అని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో మనము కూడా విడిచిపెట్టే వచ్చా మనము కూడా విడిచిపెట్టే వచ్చా. మూడో విషయాన్ని మనం గమనిస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 4 వచనము నుండి మనం చదివితే, ఇక్కడ కూడా ఒక సమరే స్త్రీ విడిచిపెట్టింది, కుండను విడిచిపెట్టింది కదండి. 4వ అధ్యాయంలో మనం చాలాసార్లు ఆ వాక్య భాగాలను మనం చదువుతూ ఉంటాం. కానీ అందులో ఉన్న విశేషమైనటువంటి సంగతులను మనము గ్రహిస్తూ వాటిని మనము నెమరు వేసుకొని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, దేవుడు మనందరితో చక్కగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన 4వ వచనంలో లేక 4వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఆమె కుండను విడిచిపెట్టింది. ప్రభువు ఆమెను దర్శించినప్పుడు, ప్రభు ఆమెతో మాట్లాడినప్పుడు, ప్రభు ఆమెను చక్కగా దర్శించినప్పుడు కుండతో వెళ్ళింది. ఆ కుండ ఇక కనిపించలేదు. ఆ కుండ అక్కడే విడిచిపెట్టింది. ఎక్కడ విడిచిపెట్టాలో అక్కడే విడిచిపెట్టింది. ఇక దాన్ని మోయవలసినటువంటి భారం లేదు. ఆ బరువును ఆమె ఎప్పుడూ మోయలేదు. విడిచిపెట్టింది కదా, ఇక ఏం అవసరం అనుకుందేమో, దాన్ని ఎప్పుడు ఆమె పట్టుకోలేదు. అలాగైతే కుండను విడిచిపెట్టిన ఆమెను మనం గమనిస్తాం. చాలా విషయాలు ఇందులో మనకు కనపడతాయి 4వ అధ్యాయంలో కదండి. అలాగైతే 8వ అధ్యాయంలో కూడా ఒక స్త్రీ ఉంది. ఆమె పాపాన్ని విడిచిపెట్టింది. ప్రభు చక్కగా జ్ఞాపకం చేస్తాడు. అమ్మా, మిమ్మల్ని ఎవరూ శిక్షించలేదా, నిన్ను ఎవరు ఏమీ అనలేదా అంటే, ఆమె అంటుంది, అయ్యా లేదయ్యా, ఎవరూ నన్ను శిక్షించలేదంటే, ప్రభు అన్నాడు, అమ్మా నేనును నిన్ను శిక్షించను. 8వ అధ్యాయం 11వ వచనములో వారి మాటలు చక్కగా మనకు కనపడతాయి. 10వ వచనంలో యేసు తల ఎత్తి చూసి అమ్మా, వారెక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. తల ఎత్తి చూశాడు. చూసినప్పుడు ఆమె ఎంత పశ్చాత్తపడిందో. నిజంగా మరణానికి పాత్రురాలే. అయినప్పటికీ కూడా దేవుడు ఆమెను క్షమించాడు. చాలా విషయాలు 8వ అధ్యాయంలో మనకు కనపడతాయి, కానీ నేను దాటి వెళ్తాను. ఆమె లేదు ప్రభువా అన్నది. యేసు ప్రభు అన్నారు, నేనును నీకు శిక్ష విధింపను. అయితే ఒక్క మాట, నీవు వెళ్ళి ఇక పాపము చేయొద్దు. పాపాన్ని ఆమె విడిచిపెట్టింది. మానవ జీవితంలో, మానవ మనుగడలో ఏదో ఒక ఆశ, ఏదో ఒక పాపం, ఏదో ఒక విధానం మానవుడి నాడు ఆ పాపం ద్వారా బ్రతుకుతూ ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు. ఏ పాపమైనా కావచ్చు. పాపము అంటే ఏదో పెద్ద విషయాలు అని అనుకోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, మేలు చేయనెరిగి అలాగూ చేయకపోతే పాపం అన్నాడు యాకోబు పత్రిక. మేలు చేయనెరిగి అలాగూ చేయకపోతే పాపం. ప్రార్థన చేయకపోవటమే పాపం. సహాయము చేయకపోవటమే పాపం. ప్రేమించకపోవటమే సహోదరులను మన ప్రక్కన ఉన్నటువంటి వారిని ప్రేమించకపోవటమే పాపం. చాలా విషయాలు పాపం గురించి మనము ఆలోచన చేయవచ్చు. అంటే నమ్మిన మనము కూడా మేలు చేయనెరిగి చేయకపోతే పాపం అన్నారు.
చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండి, చేయగలిగినటువంటి సహాయం చేయగలిగినటువంటి అవకాశం ఉండి కూడా చేయకపోతే అది పాపముతో సమానమని జ్ఞాపకం చేసుకోవచ్చు కదండి. అలాగైతే మనము ఎవరైనా మనకు సహాయం అడిగితే మనం చేసేవారిగా మనం ఉండాలి, చేసేవారిగా ఉండాలి. అలాగూ మన దగ్గర లేకపోతే ఒక భక్తులు అంటారు కదా, నీ దగ్గర ఉంటే పెట్టు, లేకపోతే పెట్టే ఇల్లును చూపించు, పెట్టేవారిని చూపించు అంటారు. మనం వారికి సహాయపడే వారిగా మనం ఉండాలి. సహాయపడే వారిగా మనం ఉంటే దేవాది దేవుడు ఆ సహాయాన్ని బట్టి దేవుడు మనమును ఆయన దీవిస్తాడు, కనికరిస్తాడు, కాపాడుతాడు. పేతురు గురించి, భక్తుడైన పేతురు గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో కొన్ని విషయాలను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మేము సమస్తాన్ని విడిచిపెట్టామయ్యా, మిమ్మల్ని మేము వెంబడించాం, మాకేంటి అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు లూకాసు వార్తలోని ప్రపంచ పునర్జన్మనందు మీరు తీర్పు తీర్చేవారిగా ఉంటారు అనేటువంటి మాట కూడా మనం ఆలోచన చేయవచ్చు, జ్ఞాపకం చేసుకోవచ్చు. పేతురులో ఉన్నటువంటి గొప్ప విషయాన్ని మనం ఆలోచన చేస్తే మార్కు సువార్త 14వ అధ్యాయం 28వ వచనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 28వ వచనం చదవండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలీలయలోనికి వెళ్ళేదనెను. మార్కు సువార్తలో మనం ఇక్కడ చదువుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నేను గలిలయకు వెళ్ళేదను అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదండి. ఆయన గలిలయకు ఆయన వెళుతూ ఉన్నాడు. 14వ అధ్యాయంలో మంచి సందేశం ఉంటుంది. అదే మనము పోయిన మాసములో మనము ధ్యానం చేసి ఉండవచ్చు. గెత్సెమనే వనంలో చూడండి, ఆయన 33వ వచనంలో ప్రార్థన చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళుతూ ఉన్నప్పుడు 33వ వచనంలో పేతురు యాకోబును యోహానును వెంట పెట్టుకొని పోయి మిగులో విభ్రాంతి నొందెను. ప్రార్థించే స్థలానికి ప్రత్యేకంగా దేవుడు ఆయనను ఏర్పాట్లు చేసుకున్నాడు. పేతురును తీసుకుని వెళుతూ ఉన్నాడు. ప్రార్థించండి, నేను కూడా ఏం చేస్తానంటే ప్రార్థన చేస్తాను, అందరం కలిసి ప్రార్థన చేద్దాం అన్నట్టుగా ఆయన ప్రార్థన చేశాడు. ప్రభు అయిన దేవాతి దేవుడు కూడా ప్రార్థిస్తూనే ఉన్నాడు. అలాగైతే పేతురుకు విశేషమైనటువంటి సంగతులు మనం గమనించవచ్చు కదండి. పేతురులో ఉన్నటువంటి విశేషమైనటువంటి సంగతులను మనము గమనించవచ్చు. ఆయన ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి ఆయనకు ముందుగా ఒక ప్రాధాన్యతను దేవుడు అనుగ్రహింపజేశాడు అని అనుకోవచ్చు. నా మటుకు నేను అనుకుంటూ ఉన్నా. చూడండి, ఆయన విడిచిపెట్టాడు. దేవుడు మనములను కూడా ఈ లోకంలో నుండి విడిచిపెట్టాడు. అంటే ఈ లోక సహవాసాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు. అలాగ మనం విడిచిపెట్టి వచ్చాం కదండి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక మాట మనం గమనిస్తే 19వ అధ్యాయంలో మనం గమనిస్తే 5వ వచనం అనుకుంటా, 5వ వచనంలో మనం గమనిస్తే ఒక చక్కటి మాటను మనం గమనించవచ్చు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొనెను. 5వ వచనములో యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి కదండి. ప్రభు అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నువ్వు త్వరగా దిగుము. చెట్టు ఎక్కినవాడు జక్కయ్య, దించినవాడు ప్రభు.
ఆయనను చూడటానికి వచ్చాడు, చూడటానికి వెళ్ళాడు, చూడటానికి ఆతృత పడ్డాడు, ప్రయాసపడ్డాడు, చెట్టు ఎక్కాడు ఆయన చేయగలిగినటువంటి పని. కానీ చూడాలని అనుకున్నాడు కానీ ప్రభువు ముందుగానే ఆయనను దర్శించాడు, చూశాడు. 5వ వచనంలో యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, ఏ చోటికి వచ్చాడు యేసు ప్రభు వారు అంటే, ఆ చెట్టు ఎక్కిన స్థలములోనికి దేవుడు వచ్చాడు, ప్రభు వచ్చాడు. గుంపులుగా ఉన్నారు, జన సమూహం ఉంది, చాలా మంది ఉన్నారు. ఆ చోటికి వచ్చాడు. ఏ స్థలములో? మేడి చెట్టు ఎక్కిన స్థలములోనికి. జక్కయ్య చెట్టు ఎక్కినటువంటి స్థలములోనికి వచ్చాడు. ప్రభువు చూశాడండి, ప్రభువు చూశాడు. మన పనిని దేవుడు చూస్తూ ఉన్నాడు అని ఇక్కడ మనం గమనించవచ్చు. జక్కయ్యను ఏ విధంగా అయితే దేవుడు చూశాడో, ఆయనను చూడాలి అన్నటువంటి ఆశ ఎవరికైతే కలుగుతూ ఉందో, ఎవరికైతే అలాగ ఆశ కలుగుతూ ఉందో, ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. నా దగ్గరికి వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. వారు ఎవరైనా కావచ్చు, ధనవంతులు కావచ్చు, భాగ్యవంతులు కావచ్చు, పేదవారు కావచ్చు, ఎవరిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ధనవంతుడైన జక్కయ్య ప్రభువును చూడాలని ఆశపడ్డాడు. ఆశ అలాగే అణుచుకోలేదు. ఏ విధంగా చూడాలి? నేను పొట్టివాడనే, నేను ఏ విధంగా ప్రభువును చూడాలి అనుకుంటే ఒక ఆలోచన వచ్చింది. చేటెక్కవచ్చు కదా, వచ్చిందే ఆలోచన. ఎక్కి చూస్తూ ఉన్నప్పుడు దేవుడు 4వ వచనములో చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. చాలా సంగతులు ఇందులో మనకు కనపడతాయండి. చూచుటకు ఏం చేశాడంటే మేడు చెట్టు ఎక్కాడు. ప్రభు వచ్చాడు, ఆ స్థలానికి వచ్చాడు, కన్నులెత్తి చూశాడు. జక్కయ్య త్వరగా దిగు, దిగమని చెప్పాడు. ఏమేమి దిగమన్నాడు? ఎక్కిన చెట్టును దిగమన్నాడు. దించాడు. ప్రభు తన హృదయంలోనికి వచ్చాడు, ఇంటిలోనికి వచ్చాడు, మార్చబడ్డాడు, మారిపోయాడు. ప్రభా, నేను ఏదైతే అన్యాయంగా సంపాదించానో దాన్ని నేను 4 అంతలుగా చెల్లిస్తాను, 4 అంతలుగా నేను ఇస్తాను అని అన్నాడు. విడిచిపెట్టినటువంటి వానికి లాభం ఏంటి అని మనం గమనిస్తే, జక్కయ్య ఆఖరి వచనంలో 10వ వచనములో అంటాడు కదా, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. విడిచిపెట్టాడు తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉందో, అక్రమంగా సంపాదించాడో. చాలా విషయాలు ఉన్నాయండి ఈ 19వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు. చాలా సంగతులు మనము ధ్యానం చేయవచ్చు. ఆగి ఒక్కొక్క చరణం ఆగి ఆలోచన చేస్తే దేవాతి దేవుడు అనేకమైనటువంటి సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన జ్ఞాపకం చేస్తాడు. నేను అందులోనికి వెళ్ళను కానీ, అతని ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, విడిచిపెట్టాడు తనలో ఉన్న పాపాన్ని, తనలో ఏదైతే అక్రమం ఉందో, అన్యాయం ఉందో దాన్ని విడిచిపెట్టడం ద్వారా ఏమయ్యాడు అంటే, ఇతడును కూడా అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి రక్షణ వచ్చింది అనే మాట మనం చదువుతాం, మనం మాట వింటాం. విడిచిపెట్టినటువంటి వాడిని దేవుడు కాపాడగలిగినటువంటి వాడు. తన ఆధీనములో, తన స్వాధీనములో దేవుడు ఉంచుతాడు కూడా ఖచ్చితంగా. మనము చాలా విషయాలు మనము చదువుతాం కదా, వింటూ ఉన్నాం కదా. పేతురు ఒక సందర్భములో యేసు ప్రభు వారు సముద్రం మీద నడుస్తూ ఉన్నప్పుడు ఆయనను చూశాడు. యేసు ప్రభును చూసి, ప్రభువా నీవే అయితే నేను కూడా వస్తాను. విడిచిపెట్టినటువంటి వానికి ఉన్నటువంటి ధన్యతలు ఏంటంటే, దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీటి మీద నడుస్తూ ఉన్నాడు. ప్రభువా నీవే అయితే నేను కూడా నీ దగ్గరికి వస్తా,
నేను కూడా నీ దగ్గరికి వస్తాను అంటే ప్రభు అన్నాడు రా అన్నాడు. రమ్మనగానే అనే మాట మనకు కనపడుతూ ఉంది. రమ్మనగానే పేతురు ఏం చేశాడు? పేతురు దోనె దిగి అనే మాట యేసు నొద్దకు వెలుచూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. ఎక్కడ? భూమి మీద నడవటం సర్వసాధారణమే, భూమి మీద పరిగెత్తడం సర్వసాధారణమే. భూమి మన పాదాలకు ఆధారంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, మంచిదే. కానీ ప్రభువు నడిచిన మార్గంలో, ప్రభు వెళుతున్న మార్గంలో, లేక ప్రభు నడుస్తూ ఉన్నాడు సముద్రం మీద. ఇక్కడ పేతురు భక్తిని, విశ్వాసాన్ని మనము తెలుసుకోగలం. ఎంత గట్టి నమ్మకం కలిగినటువంటి వాడు ప్రభు మీద. ఎందుకంటే ఆయనకున్నటువంటి ధైర్యం ఏంటంటే, నా దేవుడు ఏ సమయంలోనైనా, నేను నమ్మి వచ్చిన, నన్ను పిలిచిన దేవుడు ఏ సందర్భంలోనైనా నన్ను చెయ్యి విడిచేవాడు కాదు అని ఒక గట్టి నమ్మకం ద్వారా దేవుని వైపు చూస్తూ ఆ పడవలో ఉన్నటువంటి కాలు ఎక్కడ పెట్టాడంటే నీటి మీద పెట్టాడు. ఎంత అద్భుతం, ఎన్ని ఆశ్చర్యం కదండి. నేను మునిగిపోతానేమో అన్నటువంటి ఆలోచన లేదు, లేకపోతే నేను చనిపోతాననేటువంటి ఆలోచన చేయలేదు. ఫస్ట్ ప్రభు వైపు చూశాడు. ప్రభు నన్ను నడిపించగలడు అని అనుకున్నాడు. ఇక ఏ ఆలోచన లేదు. కాలు తీసి సముద్రం మీద పెట్టాడు, నీటి మీద పెట్టాడు, నడవసాగాడు. ఆ కింది వచనాలు కొన్ని ఉన్నాయి, కానీ అందులోనికి మనం వెళ్ళనవసరం పని లేదు. ఎందుకంటే ఆ విశ్వాసాన్ని మనం చూద్దాం. అసలు ముందు ఆ ధైర్యం మనం గమనించవచ్చు, విశ్వాసం మనం గమనించవచ్చు. చంచలమైనటువంటి విశ్వాసం కదండి. నీటి మీద నడవటం ఎవరికి సాధ్యం? ఖండాలలో నీరు సముద్రం గడ్డగట్టిపోతుంది అని మన పత్రికల్లో, టీవీలో మనం చూస్తాం. అప్పుడు నడవచ్చునేమో, కానీ వారికంటే ముందుగానే ప్రభు నడిచాడు. ప్రభుతో పాటు పేతురు కూడా నడిచాడు. ఇక్కడ చక్కటి మాట ఏంటంటే రమ్మనగానే వలలు వేస్తూ ఉన్నప్పుడు, వలలు బాగు చేసుకుంటూ ఉన్నప్పుడు, దోణిలో ఉన్నప్పుడు, సముద్రం మీద వారు వలలు వేస్తూ ఉన్నప్పుడు, పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు రమ్మన్నాడు, నన్ను వెంబడించండి అన్నాడు. ఇక్కడ కూడా పేతురుని అన్నాడు కదా, రమ్మనగానే ఆయన దోణి దిగి పేతురు వెంటనే దోణి దిగాడు. ప్రభు అయిన యేసు నొద్దకు ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రభునందు ప్రేమైన దైవ జనాంగమా, నన్ను కూడా దేవుడు రమ్మన్నాడు. నన్ను తన శిష్యులను ఏ విధంగా అయితే రమ్మన్నాడో, వెంబడించమన్నాడు, దేవుడు నన్ను కూడా ఆయన రమ్మన్నవాడు. వారి క్షేమాన్ని చూశాడు. వారికి ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని దేవుడు సమకూర్చాడు. ఎప్పుడు ఏ బాధపడినట్లుగా మనం చూడం. ఆయనతో ఉన్నప్పుడు సమృద్ధి కలిగినటువంటి జీవితం, సమృద్ధిగా భోజనం చేశారు, సమృద్ధిగా ఉన్నారు, సమృద్ధి సంతోషాన్ని వారు అనుభవించారు. ప్రభుతో ఉంటే తృప్తి, ప్రభుతో ఉంటే ఆనందం, ప్రభుతో ఉంటే సంతోషం, సమాధానం. భక్తుడు ఇలాగ రాస్తాడు కదా, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషము గలదు కదండి. ఆయన సన్నిధిలో ఏముందంటే సంపూర్ణ సంతోషం ఉంది. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చదివితే నిత్య సుఖాలు ఉన్నాయి. 11వ వచనం, సంపూర్ణ సంతోషం ఉంది, నిత్య సుఖాలు ఉన్నాయి. ప్రభుతో ఉంటే సంతోషం. లోకంలో ఉంటే నిరాశ, లోకంలో ఉంటే ఆశలు ఎక్కువవుతాయి, నిరాశలు ఎక్కువవుతాయి. ఏం చేద్దాం, ఏం బ్రతుకుదాం, ఎలా బ్రతికిద్దాం, ఎలా ఉందాం అనేటువంటి ఆలోచనలు, ఎన్నో తలంపులు ఉంటాయి. ప్రభువులో ఉన్నటువంటి వారికి దేవుడే చూసుకుంటాడు. ఒక సమస్య, ఆ పనిని లేక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ప్రభు పాదాల చెంత పెట్టి, ప్రభువా నాకు ఈ సమస్య వచ్చింది, అనారోగ్యం వచ్చింది,
లేకపోతే అప్పులు వచ్చాయి, బిడ్డల భవిష్యత్తు ఉంది, ఏం చేయాలి ఏం చేయాలి అన్నప్పుడు ప్రభువే వాటిని దూరం చేస్తాడు. ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు, ప్రభు పాదాల మీద మన సమస్యలు పెట్టినప్పుడు దేవుడు ఆ సమస్యలను దూరం చేస్తాడు, నెమ్మదినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. దిగినటువంటి పేతురును, చెట్టు దిగినటువంటి జక్కయ్యను మనం చూస్తాం. వారిని క్షేమంగా రక్షించినట్లుగా, కాపాడినట్లుగా మనం చూస్తాం. దిగి రావటం ఒక ప్రాముఖ్యత, దిగి వెళ్ళటం, దేవుని చేర్చుకోవటం ఒక విశేషమైనటువంటి సంగతి. ఆఖరిగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే కదండి, కీర్తనల గ్రంథం ఒకసారి తీయండి. కీర్తనల గ్రంథంలో లేక దానికంటే ముందుగా అపుస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ సంఘానికి అపుస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివితే ఒక చక్కటి మాటను, 7, 8 వచనాలు, 9 వచనాలు ఒక మాటలు మనం చదివితే అక్కడ అన్నాడు అపుస్తలుడైన పౌలు, 7వ వచనం, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచూ ఉన్నాను. అపుస్తలుడైన పౌలు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా విశేషమైనటువంటి సంగతులను మనము ఆలోచన చేయవచ్చు, విశేషమైనటువంటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏమి విడిచిపెట్టాడో భక్తుడు పేతురును మనం చూసాం. అపుస్తలుడైన పౌలు ఏమి విడిచిపెట్టాడో మనం ఎరిగినటువంటి వారం. ఎందుకంటే అపుస్తలుడైన పౌలు గురించి మనం విశేషమైనటువంటి సంగతులు బైబిల్ గ్రంథంలో ఈ 14 పత్రికలో మనం చదవచ్చు. విశేషమైన సంగతులు, చాలా సంగతులు ఉన్నాయి. చాలా విడిచిపెట్టాడు. మంచి జ్ఞానవంతుడు, మంచి విద్య కలిగినటువంటి వాడు, అన్నీ ఉన్నాయి. కానీ అన్నిటినీ ఏం చేశాడు అంటే, అయినను ఏవేవి నాకు లాభకరంలో ఉన్నాయో వాటిని దేని నిమిత్తం అంటే క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. మంచి ధనవంతుడు అని చెప్పవచ్చు కదండి. చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. వారి తండ్రి వ్యాపారం చేయగలిగినటువంటి వ్యాపారస్తుడని కొన్ని ఆయా స్థలాలలో కొంతమంది భక్తులు రాస్తుండగా చదువుతూ ఉన్నాం. మంచి ఉన్నతమైనటువంటి వాడే. ఆనాడే రోమా పౌరసత్వాన్ని కలిగినటువంటి వాడు. పుట్టుకతోనే రోమా పౌరసత్వాన్ని కలిగినటువంటి వాడు. విశేషమైనటువంటి సంగతులు పౌలో ఉన్నాయి, భక్తుడైన పౌలో ఉన్నాయి. వాటిని అన్నిటిని ఏం చేసుకున్నాడంటే క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు, విడిచిపెట్టాడు. ఆ 8వ వచనంలో ఒక శ్రేష్టమైన సంగతి మనం ఆలోచన చేస్తే, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. 9వ వచనం అంటాడు కదా, క్రీస్తును సంపాదించుకొని కదండి. 10-11 వచనాలు కలిసి ఉంటే 14వ వచనం పై భాగములో మనం చదివితే అంటాడు కదా, క్రీస్తు నిమిత్తము, దేవుని నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచూ ఉన్నాను. దూరం చేశాడు, ఇంకంతే. అసహించుకున్నాడు, దూరం చేసుకున్నాడు. ఒక్కసారి అసహించుకుంటే దాని జోలికి వెళ్ళం కూడా. దేవుడు ఏదైతే పౌలుకు ఆటంకంగా ఉందో దాన్ని ఏం చేశాడంటే నష్టముగా ఎంచుకున్నాడు. ఆ నష్టాన్ని కూడా ఎలాగో ఎంచుకున్నాడంటే పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. విసర్జించబడినటువంటి దానిని,
దాని వైపు చూడటానికి కూడా ఇష్టం ఉండదు. అలాగే పౌలు భక్తుడు విడిచిపెట్టాడు, తన ఉన్న విడిచిపెట్టాడు, సంపాదించుకున్నాడు. సంపాదన విడిచిపెట్టాడు, క్రీస్తును సంపాదించుకున్నాడు. గొప్ప విశేషమైనటువంటి సంగతి. నాడు మనము దేన్ని విడిచిపెడుతూ ఉన్నాం, దేన్ని మనం సంపాదించుకుంటూ ఉన్నాం? ధనమా, భూముల, అపార్ట్మెంట్ల? ఈ లోకంలో బ్రతకాలి అంటే, జీవించాలి అంటే, పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ఏదో ఒకటి సంపాదించి బిడ్డలకు భవిష్యత్తు బాగుండాలని వాటిని పెడతా. మంచిదే ఆలోచన, మంచిదే. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను నష్టముగా ఎంచుకున్నాను, క్రీస్తును సంపాదించుకున్నాను. బిడ్డల భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగుండాలి, క్షేమమే మానవుడు, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆలోచన అదే, బాగుండాలని. కానీ ఎక్కువగా క్రీస్తును మనం సంపాదించుకోవాలి. క్రీస్తును సంపాదించుకున్నప్పుడు ఆయనే మనకు జీవనాధారం కదండి. అసలు ఆయనే ధనవంతుడు కదా, ఆయనే శ్రీమంతుడు కదా, ఆయనే గొప్పవాడు కదా, ఆయనే గొప్పవాడు కదా. ఆయనను మనం సంపాదించుకోవాలి. మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ మోషే భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. మోషేని గురించి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు జ్ఞాపకం చేస్తూ ఒక చక్కటి మాట అంటాడు కదండి. మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండు అని మనం చదువుతాం. దేవుని ఇల్లంతటిలో మోషే ఎలాగున్నాడంటే నమ్మకంగా ఉన్నాడు. ప్రభు గొప్పతనాన్ని 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. మోషే నమ్మకత్వాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు మోషే కూడా అల్పకాల పాప భోగం అనుభవించట కంటే క్రీస్తుతో, దేవుని ప్రజలతో నింద అనుభవించటం మేలు అని తలంచాడు. 40 సంవత్సరాలు రాజ్యములో ఉన్నాడు, అన్ని అనుభవించాడు. వాటిని ఏం చేసుకున్నాడంటే నష్టముగా ఎంచుకున్నాడు. ఇక నాకు లాభము లేదు, ఇందులో నేను ఉండకూడదు అన్నాడు. అల్పకాల పాప భోగంలో అనుభవించట కంటే దేవుని ప్రజలతో, దేవుని బిడ్డలతో నింద అనుభవించటం మేలు అనుకున్నాడు. వాటిని అసహించుకున్నాడు, దూరం చేసుకున్నాడు, ఆ వైపు వెళ్ళకూడదు అనుకున్నాడు. దేవుని ప్రజలతో 40-80 సంవత్సరాలు ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. విడిచిపెట్టాడు. దేన్ని విడిచిపెట్టాడు అంటే సౌభాగ్యమైనటువంటి జీవితాన్ని ఆయన విడిచిపెట్టాడు. అందుకే నమ్మకమైన వాడు అని ప్రభువే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుని ఇల్లంతటిలో మోషే ఎలా ఉన్నాడంటే నమ్మకంగా ఉన్నాడు. 3వ అధ్యాయంలో మొదటి మనం చదువుకున్న సహోదరులు దేవుని బిడ్డలు చదివిన జ్ఞానంలో మొదటి 6 వచనాలు యేసుక్రీస్తు మోషే కంటే గొప్పవాడు అని వచనాలలో మనం గమనిస్తాం కదండి. మోషే కంటే ఎవరంటే గొప్పవాడు? ప్రభువే. ప్రభు గొప్పవాడు కాబట్టి గొప్ప సంగతులను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు 12వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఏందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. అదండి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఉందేమో మీరు గమనించండి, చూడండి అని అన్నాడు. మనము చూసుకునే వారిగా మనం ఉండాలి, గమనించుకునే వారిగా మనం ఉండాలి. ఈ లోకంలో ఏదో ఒకటి ఆశ, ఏదో ఒక కోరిక ఉంటే దాన్ని మనం ఏం చేసుకోవాలంటే దూరం చేసుకోవాలి. 3వ అధ్యాయంలో చాలా విశేషమైనటువంటి సంగతులను మనము గమనించవచ్చు. చాలా విషయాలు ఉన్నాయి. దాటి వెళతాను, సమయం అవుతూ ఉంది. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటి అని మనం గమనిస్తే విడిచిపెట్టాలి. ఆఖరిగా ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం.
కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చదువుకుందాం. మనం చదువుకుందాం. 37:8 కోపమును మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము. ఏం విడిచిపెట్టాలి? కోపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని వదిలివేచ్చాం కదండి. యోబు గ్రంథం 11:14 పాపాన్ని విడిచిపెట్టాం. ఇప్పుడు నమ్మినప్పటి నుండే పాపాన్ని విడిచిపెట్టాం. దేవునికి స్తోత్రం. కానీ ఒకవేళ కోపం ఉందేమో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఏం విడిచిపెట్టాలి అంటే పాపాన్ని విడిచిపెట్టాం. కానీ ఒకవేళ కోపం ఉందేమో కదండి, దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే విడిచిపెట్టండి. కోపం సర్వసాధారణమైపోయింది ఈనాడు మానవ మనుగడలో. సర్వసాధారణమైపోయింది. చిన్న విషయాలకే కోపం. పెద్ద విషయాలు పక్కన పెడితే చిన్న విషయాలకే కదండి కోపం. దేవుడు అన్నాడు విడిచిపెట్టాలి. ఏది ఏమైనా విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి అంటే కోపాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి వచ్చినటువంటి వారిని దేవుడు బహుగా దేవుడు ఆశీర్వదించాడు. మరలా మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఈ మాటను మనం చదవవచ్చు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి గనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా యేసు వారితో ఇట్లనెను, పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటున్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుదురు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ గొప్ప విశేషమైనటువంటి సంగతులను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మేము విడిచిపెట్టామయ్యా, మాకేంటి లాభం? మేము ప్రార్థన చేసామయ్యా, మాకేంటి లాభం? యోబు గ్రంథంలో మనం చూస్తాం కదా, ప్రార్థన చేయటం ద్వారా మాకేంటి లాభం, మాకు ఏం మేలు కలుగుతుంది అని అంటారు. విడిచిపెట్టిన శిష్యులకు దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటో బైబిల్ గ్రంథంలోనే మనం చూస్తాం కదండి. యేసు వారితో ఎట్లనో ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసనుడైన ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఎంత గొప్ప భాగ్యం అండి కదండి. 29వ వచనంలో నా నామము నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇళ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది గాక నిత్య జీవమును స్వతంత్రించు కొందరు కదండి. చాలా విషయాలు ఈ మత్తయి సువార్తలో మనం చదువుతాం. మార్కు సువార్తలో కొన్ని విషయాలు 10వ అధ్యాయంలో మనం చూస్తాం. కానీ ఈ మత్తయి సువార్త 19, 27, 29 వచనాలలో వారు విడిచిపెట్టడం వలన లాభాన్ని మనం గమనిస్తాం. అయితే ఏమి విడిచిపెట్టారు? వలలు విడిచిపెట్టారని చూస్తాం. ఇక్కడైతే విశేషంగా నా నామము నిమిత్త అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తండ్రినైనా, తల్లినైనా, పిల్లనైనా, భూములనైనా, ఇళ్ళనైనా విడిచిపెట్టి కదండి 10 రెట్లు పొందును, 100 రెట్లు పొందును ప్రతి వాడును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించు. విడిచిపెడితే ఇంత క్షేమం కదండి. వాడు ప్రపంచ పునర్జన్మనందును తీర్పు తీర్చే భాగ్యాన్ని దేవుడు విడిచిపెట్టినటువంటి వారికి అనుగ్రహం. ఎక్కడో సముద్రంలో వలలు వేసుకునేవారు, చేపలు పట్టేవారు, వలలు బాగు చేసుకునేవారు, కష్టపు జీవులు వారిని దేవుడు ఎలా ఆశీర్వదించాడు అంటే వారిని తీర్పు తీర్చే వారిగా, సింహాసనం మీద కూర్చొని న్యాయపు తీర్పు మీద తీర్చేవారిగా దేవుడు వారిని తీర్చిదిద్దాడు. నన్ను కూడా దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడో ఉన్నటువంటి మనమలను దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న, గ్రామాలలో ఉన్న, మారు ప్రాంతాలలో ఉన్న వారికి స్వార్థ చెప్పే భాగ్యాన్ని, దేవుని గురించినటువంటి సంగతులు చెప్పే భాగ్యాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తాడు.
అపొస్తలుడైన పౌలు అన్నట్లుగా నేను క్రీస్తును సంపాదించుకున్నాను. ధనము కంటే, భూముల కంటే, అన్నదమ్ముల కంటే వాటిని విడిచిపెట్టి ఏం సంపాదించుకోవాలి? క్రీస్తును మనం సంపాదించుకోవాలి. అసలు ఆయనే సర్వస్వం కదా. ఇక ఆయన ఉంటే మనకు నష్టం ఏంటి? తండ్రి తండ్రి మనకు కుమారునికి సహాయం చేస్తే ఎంత సంతోషంగా కుమారుడు బ్రతుకుతాడు, సంతోషంగా బ్రతుకుతాడు. నిన్న సహోదరి దైవజనురాలు జ్ఞాపకం చేస్తూ కుమారునికి సమస్తాన్ని ఇచ్చింది, కుమారునికి సమస్తాన్ని తండ్రి ఇచ్చాడు. నేను కూడా విన్నాను ఆ స్టోరీ చెప్తూ ఉంటే. ఆ తండ్రి చెప్పాడంట, కాలేజీకి వెళుతున్నటువంటి కుమారునికి చెప్పాడంట, నాన్న నాకు ప్యాకెట్ మనీ ఇవ్వు నాన్న అంటే, ఇస్తాను లేరా అని కొంత డబ్బు ఇచ్చి ఒక బైబిల్ని గిఫ్ట్గా ఇచ్చాడంట. బాబు ఈ బైబిల్ ప్రతిరోజు చదువురా, నీ అక్కలను దేవుడు తీరుస్తాడు అని చెప్పాడంట. ఒక 10 రోజుల తర్వాత నాన్నకు ఫోన్ చేశాడు కుమారుడు, నాన్న డబ్బు అయిపోయింది, ఖర్చుకు లేవు, కొంత డబ్బు పంపించండి అన్నాడంట. తండ్రికి అర్థమైంది వీడు బైబిల్ చదవటం లేదు అని అర్థమైంది. బాబు నేను ఇచ్చిన బైబిల్ చదివావా అంటే, అయ్యగారు నాన్న చదువు. అయ్యా అయ్యగారు సమయం అయిపోయింది, ముగించండి. ఓకే. సమస్తాన్ని విడిచిపెట్టాడు. నేను కూడా సమస్తాన్ని విడిచిపెడితే వారిని ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో దేవుడు నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అతి కృప దేవాది దేవుడు మనకందరికీ దయచేయను కదా. సమయం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రభునామముల వందనాలు. విన్న మీకు కూడా ప్రభునామ వందనాలు తెలియజేస్తూ నేను నా మాటలు ముగిస్తూ ఉన్నాను. వందనాలండి. ఆమేన్. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము, నీ రూపమునకు మార్చుము నన్ను, నీదు మహిమా కొరకేగా. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము, నీ రూపమునకు మార్చుము నన్ను, నీదు మహిమా కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా లాకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా లాకించున్. వలలు విడిచిపెట్టిరి, ధ్వనులు విడిచిపెట్టిరి, పనివారిని విడిచిపెట్టిరి, చేస్తున్న పనిని కూడా విడిచిపెట్టిరి. సమస్తమును విడిచిపెట్టిన శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను అనుసరిస్తున్నాము, మాకు ఏమి లాభము? ఏమి లాభము? 100 రెట్లు నా నిమిత్తము, నా కొరకు మీరు ఏవేవైతే విడిచిపెట్టిరో 100 రెట్లు ఇళ్లను, అన్నదమ్ములను, బంధుమిత్రులను, ఇదియుగాక నిత్య జీవము, ఇదియుగాక ప్రపంచ పునర్జన్మమందు గొప్ప భాగ్యము, 12 సింహాసనముల వేసుకొని తీర్పు తీర్చే అధికారము, ఆధిక్యత, ప్రభుతో పాటు ఏలుట, నిజమైన ఇశ్రాయేలు భావము, ప్రభుతో ఏలువారు, ప్రభుతో ఏలువారు నిజ ఇశ్రాయేలుగా గుర్తింపు పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా చక్కటి వాక్యము. ఏవేవి విడిచిపెట్టవలెనో, ఏవేవి పట్టుకొనవలెనో, ఏవేవి విడిచిపెట్టుట మనకు ప్రయోజనమో, ఏవేవి పట్టుకొనుటకు వేగిరపడుట మనకు ప్రయోజనమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. పులుకూరి ఇమ్మానుయేల్ పాస్టర్ గారికి నిండుగా వందనాలండి. ప్రార్థన చేసుకుందాము. గ్రేస్ మనోరంజనమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. చిన్న ప్రార్థన క్లుప్తముగా. చిన్న ప్రార్థన. గ్రేస్ మనోరంజనమ్మ గారు. మహోన్నతుడ, మహాపరిషుద్ధుడ,
ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎత్తబడిన వాక్యం ద్వారా మా పట్ల తండ్రి మేము ఆత్మీయంగా బలం పొందటానికి కృప చూపిన తండ్రి స్తోత్రాలు. అవును ప్రభా, సమస్తను విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించిన ద్వారా మేము పొందబోయే ఆశీర్వాదాలను మితమైన నా తండ్రి ఒక దేవ కనికరం గల తండ్రి, సమస్తము మీ మహిమ నిమిత్తం మా తండ్రి వదులుకోవడానికి సిద్ధపడే మనసును మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. వాక్యము అందించిన మీ సేవకుని మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాము. మెండైన దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించమని బ్రతిమాలుకుంటున్నాం. మరి ఎక్కువగా విస్తారంగా మీ పరిశుద్ధ సేవల ముందుకు సాగునట్లుగా మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు చేత నింపబడి బలపరచబట్టడానికి చాలినంత కుమ్మరించమని బ్రతిమాలుకుంటున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరి నిమిత్తము స్తోత్రాలు చెల్లిస్తూ మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం మా తండ్రి. ఈ దినానికి కావాల్సిన నింపుదల నడుపుదల మీ ఆత్మకు మరింపు సంపూర్ణంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. ధనరాజు గారిని కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాం. మేలైన దీవెనల చేత ఆత్మను బలపరిచి ముందుకు నడిపించే సహాయం చేయమని బ్రతిమాలి వేడుకుంటున్నాం. మరి ఒకసారి మాకు అందరికీ అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సన్నిధి సహవాసం నిమిత్తం వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినానికి కావాల్సినంత పరిపూర్ణమైన నడుపుదల మాకు అనుగ్రహించడం బ్రతిమాలుకుంటూ సమస్త మహిమ గంత ప్రభావం మీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాస్టర్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన సమయంలో యేసు వైపు చూస్తూ అనే కార్యక్రమం ద్వారా నడిపిస్తున్న దైవజనులకు, దైవజనులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడి ఉండి నడిపించును గాక. వందనాలు. ముగిసింది. సభ ప్రారంభించుకున్నాము.